సో వై నాట్ 175 అన్నది నిజం అవుతుందా? వై నాట్ 175 అనేది మా అంబిషన్. ఒక మ్యాథ్స్ స్టూడెంట్ 100% సాధించాలనుకోవడం ఎంత ఉత్సాహంతో కోరుకుంటాడో 90 రావచ్చు, 99 రావచ్చు, 100 కూడా రావచ్చు, లేకపోతే 80 రావచ్చు. కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే ఉందో, ఎన్ని మార్కులు వస్తాయిరా బాబు నీకు అని చెప్పి ఒక ఉత్తమమైన మ్యాథ్స్ స్టూడెంట్ని అడిగితే నేను 100% సాధించాలనుకుంటున్నాను చెప్పడం తప్పు కాదు. ఖచ్చితంగా కూడా మేము ఇచ్చిన ఈ ఎలక్షన్ నినాదం ఏదైతే ఉందో వైబ్స్ క్రియేట్ చేసింది దేశం మొత్తం కూడా ఇటు చూసే విధంగా. ఇప్పటికి కూడా బీజేపీ మొత్తం 500 పైగా ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు వస్తాయని ఎక్కడా చెప్పలే. అబ్కీ బార్ 400 పార్ అన్నారే, కానీ వాళ్ళు కూడా కొంత నియంత్రణతో. ముఖ్యంగా మేము ఇంత గట్స్తో ఈ మాట చెప్తున్నామంటే మేము ప్రజలకు ఏదో చేసుంటేనే కదా చెప్తాం, మా మేనిఫెస్టోని అమలు చేసుంటేనే కదా చెప్తాం. ప్రజలకు ఇచ్చిన పిలుపు కూడా మీరు చూడండి. నిజాయితీ ఏముంది? ఒక హీరోయిక్ అప్పీల్ ఏదైతే ఉందో, నేను చేసిన మేలు, నేను ఇచ్చిన హామీలు ఏదైతే మీ గడప గడపకి పరిపాలన వాలంటీర్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి 50 ఏళ్లకు ఒక మనిషిని పెట్టి ప్రభుత్వాన్ని నేరుగా మీ ముంగిట్లోకి తెచ్చాను. గ్రామ స్వరాజ్యం ఎప్పుడో బాపూజీ కళ్ళకంటే ప్రతి గ్రామాన కూడా గ్రామ సచివాలయం ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే. వాలంటీర్ల వ్యవస్థ కానీ, గ్రామ సచివాలయాలు ఉన్న వ్యవస్థ కానీ కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఈ దేశంలో మరి ఎక్కడా లేదు. అంతేకాదు కోవిడ్ రోజుల్లో ప్రజలను కాపాడుకోవడానికి కార్పొరేట్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రజల మీద ప్రేమ ఉన్న ప్రభుత్వం కాబట్టి ఇంత ధైర్యంతో మేము ఆ కెపాసిటీ ఉన్న నినాదాన్ని ఇచ్చాం. కొన్ని సీట్లు అటు ఇటు కావచ్చు, కాకపోతే 175 రాకపోవచ్చు, కానీ 151 పైగా ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో ఖచ్చితంగా ఉన్నాం. రైట్. అంటే భారీ పోలింగ్తో ప్రజలు ఇచ్చిన సంకేతం ఏంటనుకుంటున్నారు? భారీ పోలింగ్తో ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి జన ఆశీర్వాదం. జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నది అదే. జనమంతా నన్ను ఆశీర్వదిస్తారు, మిగతా వాళ్ళందరూ కలిసి ఒక్కడిని చేసి అందరూ కలిసి 2 కూటమిల పేరు చెప్పి, ముఖ్యంగా బీజేపీ మరి జనసేన తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు మరో కూటమిగా ఉండి ఒకరికొకరు సహకరించుకుంటూ అనేక చిన్న చిన్న పార్టీలు ఆఖరికి ఇండిపెండెంట్లతో కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని సెంట్రిక్గా ఏదైతే విమర్శ కోణంలో చూశారో. కానీ మేము అడుగుతున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అడుగుతున్నాం, ఈ సోకాళ్ళ అన్ని పార్టీలకు కూడా హీరోగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు అంత కోపం అంటే, ఏంటి ఒక్క టర్మ్లో ఇన్ని మంచి పనులు చేస్తే మా ఉనికి ఉండాలనా లేదా? ఫర్దర్గా మేము రాజకీయం ఎప్పుడు చేయాలి? తిరిగి మేము ఎప్పటికీ అధికారంలోకి రాకపోతే మా పార్టీలు బతుకేంటి? ఎల్లకాలం ప్రతిపక్షంలో ఉంటే మా ఉనికి ఏంటి? వ్యవస్థలను ధ్వంసం చేశాడు. వ్యవస్థలు కాదు ధ్వంసం చేసింది, వ్యవస్థలను నేరుగా ప్రజలకి పరిచయం చేశాడు ఆయన. ముఖ్యంగా ఒక సామాజిక మార్పు. ప్రతి పేదవాడు వాళ్ళ బిడ్డల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తే రాబోయే జనరేషన్లో వాళ్ళు ఉత్తమమైన ఆ రిజర్వేషన్లు కానీ మరి ఒకటి కానీ ఉండి వాళ్ళు చదువుకొని ఇంకొంచెం పైకి వస్తే ఉత్తమమైన ఉద్యోగాలు సంపాదిస్తే జనరేషన్లు మారుతాయని డిజిటల్ క్లాస్ బోర్డులు ఏర్పాటు చేసి, డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేసి ట్యాబులు ఇచ్చి ఇంగ్లీష్ మీడియంలో పేదవాళ్ళని చదివించి యూఎస్ఏ దాకా పంపించి ర్యాంకుల్లో 111 అనేసుకునే కార్పొరేట్ విద్యాలయాలను అధిగమించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిన విద్యార్థులు ర్యాంకులు పంట పండిస్తుంటే ఓర్వలేని పెత్తందారి వ్యవస్థ ఏదైతే ఉందో, సాంప్రదాయకంగా రాజకీయాలు చేసే వ్యవస్థను ఛేదించి ముఖ్యంగా జనం కోరుకునే పాలన ఇచ్చి కలల్లో కూడా ఊహించుండ్రు ఇలాంటి పాలన ఒక 5 సంవత్సరాల్లో సాధ్యమని. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇవన్నీ మార్పుకి సంకేతం. ప్రజలకి ప్రభుత్వాన్ని నేరుగా ప్రతి ఇంటికి బాధ్యతగా ఒక మనిషిని పెట్టి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందించిన ప్రభుత్వంగా ఓటింగ్ రోజు సునామీ ఉంటుందని నేను మొదటి నుంచి చెప్తూ వచ్చా. అదే జరిగింది. దేశంలో ఎక్కడా ఊహించని పోలింగ్ జరిగింది. దేశంలో ఎప్పుడు కని ఎరగని మంచి రిజల్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి జన ఆశీర్వాదం రూపంలో రాబోతుంది. రైట్. మరొక